శ్రీ గురుభ్యో నమః. శ్రీరమణ భగవాన్ పలికిన అమృతవాహిని. రామకృష్ణులు సాధనలో చాలా శ్రమపడ్డారు. భగవాన్కి అది తెలియదు. దోసకాయ పాదు నుండి విడిపోయినట్లు ఒక్క సెకండ్లో జ్ఞానం పొందారు. ప్రపంచంలో ఎవ్వరికీ లేని దుఃఖం నీకు వచ్చిన అందులో నుండి బాధపడకుండా విడుదల పొందే బోధ భగవాన్ బోధ. అది ఆయన వైభవం. భగవాన్ నీకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడా? అది ప్రశ్న కాదు. భగవంతుని కన్నా నువ్వు వేరుగా ఉన్నావా అనేది ప్రశ్న. ఇక్కడ నీవు కాదు ప్రధానం, భగవంతుడే. అలా విచారణ చేస్తే సమాధానం ఉన్నది భగవంతుడే అని తెలుస్తుంది. భగవాన్ ఒకరు మీరు ఇంటి నుండి 3 రూపాయలు దొంగిలించి అరుణాచలం వచ్చారు. అలా అబద్ధం చెప్పారు కదా, దాని ఫలితం మీకు రాదా అని అడిగితే, ఏ ఈశ్వరుడు అయితే అబద్ధం చెప్పించాడో ఆయన అనుభవిస్తాడు అన్నారట భగవాన్. భగవాన్కి చిన్న చిన్న వాక్యాల లాంటి కొటేషన్స్ అంటే చాలా ఇష్టం. ఒకరు భగవాన్ని మా వల్లే మీరు కర్మలు చేస్తున్నారు కదా అంటే, నేను దేహమా, నేను ఆత్మని, ఆత్మ కర్మ చేస్తుందా, నేను చేస్తున్నాను అనే భావన నాకు లేదు, కర్మలు అకర్మను చేస్తున్నాను అన్నారట. మనస్సును ఎలా నశింపచేయాలి అని భగవాన్ని అడిగితే, అది ఉంటే కదా నశింపచేయడానికి అన్నారు. జపధ్యానాలు చేస్తున్నాము అంటే అలాగే అంటారు. నీ దుఃఖంలో నుండి బయటకు వచ్చేదాన్ని చూపిస్తారు. నీకు శాంతిని ఇస్తాను, నన్ను అనుసరించు అనలేదు. ఇవ్వడం అంటే ఇవ్వడమే. నీకు ఆత్మానుభవం కలిగితే అధైర్యపడేది ఏదీ లేదు అన్నారు భగవాను. ధైర్యం కూడా సాధనకి పెట్టుబడి. అపరోక్ష అనుభూతి గురించి శంకర్లకున్న భగవాను అద్భుతంగా చెప్పారు. భగవాను గురువు అనుగ్రహం బుద్ధికి అందదు, దాన్ని ఎలా చెప్పను అన్నారు. ఆయన ఒకరు మీరు మాకు సహాయం ఏదైనా చేస్తారా అంటే, అలా అనకూడదు, మా దగ్గర ఉన్నది అనుగ్రహం ఒకటే, అదే ఇస్తాను, దానికి మించి మా దగ్గర ఏదీ లేదు అన్నారట. సద్గురువులు నీ లోపలే ఉన్నాడు అంటున్నారు, నాకు కనిపించాలి కదా అంటే, కనిపించే గురువే చెప్తున్నాడు నీ లోపలే ఉన్నాడు అన్నారు. సాధన చేయాలంటే అభ్యాసం చేయాలి అనుకుంటున్నాను అనగా, ఆ బుద్ధి కూడా గురువు అనుగ్రహం వల్లనే వస్తుంది. అసలు నీవు లేనే లేవు, పో అన్నారట. భగవాన్ ప్రత్యేకత ఏంటంటే, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మీ ప్రక్క వారికి కూడా తెలియనివ్వరు. భగవాన్ జయంతి మన కంటికి వెలుగు, ప్రపంచానికి వెలుగు. మునుగునారు భగవాన్తో, నేను కుక్కను, నాలాంటి వానికే జ్ఞానం ఇస్తే మహాత్ములకు యోగులకు ఇవ్వలేవా అన్నారు. అప్పుడు భగవాన్ దగ్గరికి ఒకరు వచ్చి, మేము బాగానే ఉన్నాము అనగా, నీవు బాగున్నది నిద్రలోనే కదా, ఈ బాగు కూడా కలలో భాగమే, నీకు దుఃఖం వచ్చిన కలలో భాగమే అన్నారు. భగవాన్ సమక్షంలో కొందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే, గణపతి శాస్త్రి గారు ఇలా అన్నారు, సూర్యుని వెలుగును ఆనందించకుండా కిరసనాయిల దీపాలు ఎందుకు వెలిగించుకుంటారు అన్నారట. శ్రీనాన్నగారు, భగవాన్ అంటే నాకు ఇష్టమే, నేను ప్రయత్నం చేసి తెచ్చుకోలేదు, ఆయన మీద నాకు ఉన్న ఇష్టానికి కారణం కూడా ఆయనే. నా శిరస్సుపై భగవాన్ గొడుగు ఉంది, నేను క్రోధంతో ఉన్నా నన్ను వదలలేదు అన్నారు. భగవాన్తో ఒకరు, ఈ ప్రపంచం బాధ పెడుతోంది, ఎలా వదిలించుకోవాలి అని అడిగితే, ప్రపంచాన్ని చూడమని ఎవరు చెప్పారు, అది ఉపనిషత్తుల్లో లేని అద్భుతమైన సమాధానము. భగవాన్ వద్దకు పాములు పులులు వస్తే ఓరా పో అనేవారు. వాటిలో అంతర్యామిగా ఉన్నవారు ఆయనే. ఒకరు హృదయం ఎక్కడ ఉంది అని అడిగితే, చెప్తాను, తెలుసుకోగలవా అన్నారు. చాడ్వికు పూర్వజన్మలో భగవాన్ తండ్రి అని చెప్తారు. భగవాన్ శరీరం విడిచిపెట్టాక లండన్కు విమానం టికెట్ కొనుక్కొని 2 గంటల్లో బయలుదేరుతుంది అనగా, తిరిగి తిరువణ్ణామలై వచ్చి 16 సంవత్సరాలు ఉండిపోయారు. భగవాన్ క్యాన్సర్ చివరి దశలో డాక్టర్లతో ఆయన గుండును తరుచుకోయడంలో ప్రయోజనం లేదు, ఆయన శరీరం సజీవంగా ఉన్నా లేకపోయినా వ్యత్యాసం లేదు, ఆపరేషన్ వల్ల ప్రయోజనం లేదు అన్నారు. మనం పాములను పట్టుకోవడానికి వెళితే అవి కరిచేస్తాయి. అదే పాములు పట్టేవాడు వస్తే వాడి దగ్గర ఏదో వాసన కలిగి ఉంటుంది, అది కరవదు. అలాగే స్వరూప జ్ఞానం గల వాణిని ఇంద్రియాలు ఏమీ ముట్టుకోవు, వాడి జోలికి రావు. అది జ్ఞాన వైభవం. అన్నం పెట్టడం గొప్ప విషయమేం కాదు, దానికంటే పూర్వజన్మ రాకుండా చేసే జ్ఞానదానం అనేది గొప్పది. యేసు అడగండి ఇవ్వబడుతుంది అన్నారట. భగవాను అడక్కండి ఇస్తే తీసుకోండి అన్నారు. రామదాస్ గారు కొంతకాలం భగవాన్ దగ్గరికి వచ్చి ఉన్నారు. భగవాన్ గురించి ఆయన ఏమన్నారంటే, ఒక ఎవరెస్ట్ శిఖరము, ఒక సూర్యుడు అన్నారట. ఈ ఆశ్రమవాసులకే కాదు, ప్రపంచానికి ఒక వెలుగు అన్నారు. భగవాను డెస్టినీ మీద ఎంత నమ్మకమో చూడండి. పాము కరవబడే ప్రారంధం నా శరీరానికి ఉంటే అది ఆగుతుందా అన్నారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.